హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చంద్రికాస్ కిచెన్. ఈరోజు నేను పులిహోర చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. శనగపప్పు, పల్లీలు, ఎండిమిర్చి, పసుపు, పచ్చిమిర్చి, సాల్ట్, కరివేపాకు. ఇది ఎండుమిర్చి ఆవాలు కలిపి పొడి చేసుకున్నానండి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఇంగువ అండి. తర్వాత మనం చింతపండు పేస్ట్ అండి. ఇది చింతపండు పేస్ట్, ఇంకా పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇవి 4 కలుపుకొని మనము స్టవ్ మీద ఉడికించుకోవాలండి. ఉడికించుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో మనం రైస్ని చల్లారబెట్టుకోవాలండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. దాంట్లో రైస్ వేసి చల్లారబెట్టండి. మొత్తం రైస్ అంతా యాడ్ చేయండి. తర్వాత దానిలో పసుపు వేయండి. తర్వాత ఉప్పు వేయండి, సరిపడా ఉప్పు. తర్వాత కరివేపాకు వేసుకోండి. మంచిగా తుంచుకొని వేసుకుంటే ఆ కరివేపాకులోంచి మంచి గుమగుమ స్మెల్ వస్తుందండి. అది చాలా బాగుంటుంది పులిహోరలోకి. తర్వాత దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి, తగినంత ఆయిల్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఆవాలు, ఎండుమిర్చి రఫ్గా పౌడర్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలో. దీన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. పులిహోర చాలా రుచి పెరుగుతుందండి దీనివల్ల. వేసుకొని కలుపుకోండి బాగా. రైస్ విరగకుండా కలపాలండి జాగ్రత్తగా. కలర్ చాలా బాగుంది కదండి చూడడానికి. మంచి పసుపు ఎరుపు మిక్స్ అయ్యి మంచి కలర్ వచ్చిందండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి పేస్ట్, చింతపండు పేస్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కలుపుకోండి. జాగ్రత్తగా కలపండి. కింద నుంచి పైకి రైస్ని జాగ్రత్తగా కలపండి. తర్వాత తాలింపు కోసం కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్లో ముందుగా ఆవాలు వేయండి. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత పల్లీలు వేయండి. పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలండి వీటిని, 1 నిమిషం. అవి వేగిన తర్వాత అప్పుడు శనగపప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు సమానంగా వేగుతాయి రెండు కూడా. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేయండి, ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. తర్వాత జీలకర్ర అండి, కొంచెం రుచికి తగినంత, ఎక్కువ వద్దు, కొంచెం జీలకర్ర కూడా వేసాక కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత అండి, మెయిన్ హీరో అండి మనకి ఈ ఇంగువ అనేది, మన డిష్కే మెయిన్ హీరో అనమాట. ఈ ఇంగువ వేయడం వల్ల చాలా రుచి పెరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంగువ. తర్వాత మనం ఈ తాలింపుని తీసుకెళ్ళి ముందుగా కలిపెట్టుకున్న రైస్లో కలుపుకుందామండి. దీన్ని బాగా కలపాలండి. మొత్తం తాలింపు అంతా రైస్కి పట్టేటట్టు కలపండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పులిహోర. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. హైదరాబాద్లో ఉన్న మీలో ఎవరికైనా పర్సనల్ కుకింగ్ క్లాసెస్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.